సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇప్పుడు చాలా వార్తల్లో ఉంది. 2019లో గ్లోబల్ టైగర్ డే రోజు మోడీ గారు స్పీచ్ ఇస్తూ టైగర్స్ని పోచింగ్ ఇమీడియట్గా ఆపేయాలి, దానికి సంబంధించి ప్రపంచంలో దేశాలు ఒక అలయన్స్ ఫామ్ అవ్వాలని చెప్పి పిలుపునిచ్చారు. తర్వాత ఏప్రిల్ 9వ తారీఖు 2023 భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50 years సందర్భంగా మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు, అనౌన్స్ చేశారనమాట. అయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే కాన్సెప్ట్ని ఇండియా ముందుకు తీసుకెళ్తోంది. టైగర్ రేంజ్ కంట్రీసు, రకరకాల బిగ్ క్యాట్స్ ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా టైగర్సు, ప్యూమాసు, జాగ్వర్స్ అన్నీ కలిపి. సో ఇక్కడ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి భారతదేశం హెడ్ క్వార్టర్స్ సంబంధించి వన్ టైం బడ్జెటరీ సపోర్ట్గా 150 crores 2027-2028 వరకు 150 కోట్లు భారతదేశం మన క్యాబినెట్ శాంక్షన్ చేసింది. సో ఈ కార్పస్ పెంచడానికి, ఈ ఫండ్స్ పెంచడానికి బైలేటరల్, మల్టీలేటరల్ ఏజెన్సీస్, అప్రోప్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావాలని చెప్పి కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావాలని చెప్పి భారతదేశం ఇప్పుడు కోరుకుంటోంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క మేజర్ లక్ష్యం ఏంటి అసలు? ముందుగా బిగ్ క్యాట్స్ని కాపాడటం, బిగ్ క్యాట్స్ యొక్క హ్యాబిటాట్స్, ల్యాండ్స్కేప్స్ని కాపాడటం, ఇవన్నీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క లక్ష్యం అనమాట. అసలు బిగ్ క్యాట్స్ అంటే ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. ఇవి మేజర్గా మనం 7 రకాలుగా చూస్తుంటాం: టైగర్స్, లయన్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, ప్యూమా, జాగ్వర్, చీతా. సో ఈ బిగ్ క్యాట్స్లో 5 రకాలు భారతదేశంలో ఉంటాయి: టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా. మీరు చూసారు, చీతాసు భారతదేశంలో కనుమరుగైపోతే మనం ఆఫ్రికా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, అంటే ఇది ఒక మల్టీ కంట్రీ, మల్టీ ఏజెన్సీ కోయిలిషన్ అనమాట. 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీసు, నాన్ రేంజ్ కంట్రీస్ ఎవరైతే బిగ్ క్యాట్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాన్ రేంజ్ కంట్రీస్, బిగ్ క్యాట్ కన్జర్వేషన్ పార్ట్నర్స్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ భాగస్వామి కావచ్చు. వీళ్ళందరి యొక్క శక్తుల్ని కలిపి బిగ్ క్యాట్ కన్జర్వేషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు. బిగ్ క్యాట్ కన్జర్వేషన్ సంబంధించి కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ షేరింగ్, నెట్వర్కింగ్, అడ్వకసీ, ఫినాన్స్ అండ్ రిసోర్స్ సపోర్ట్, రీసెర్చ్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఒక భాగమే. మేజర్గా బిగ్ క్యాట్స్ అనేవి ఫ్లాగ్షిప్ స్పీషీస్ అనమాట. వీటిలో చాలా వరకు క్రిటికల్ ఎండేంజర్డ్ ఈ కేటగిరీస్లోనే ఉన్నాయి. బిగ్ క్యాట్స్ కన్జర్వేషన్ వల్ల బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్, క్లైమేట్ బెస్ట్ ప్రాక్టీసెస్, దాంతోపాటు బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్లో స్టాండర్డైజ్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయటం, బిగ్ క్యాట్ కన్జర్వేషన్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ అందించడం, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ కన్జర్వేషన్ అలయన్స్ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగమే. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో గొప్పతనం ఏంటంటే కేవలం దేశాలు మాత్రమే కాదు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు కూడా వీటిలో భాగస్వామ్యం అవ్వచ్చు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.